విజయనగరం హైదరాబాద్ ఉగ్ర పేలుళ్ల కేసులో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించేందుకు విజయనగరం పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న సమీర్, సిరాజ్ను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఇక మరోవైపు ఈ కేసులో లోతైన దర్యాప్తు చేసేందుకు కేంద్ర హోంశాఖ నుంచి ఎన్ఐఏ అనుమతి తీసుకుంది. ఇప్పటికే నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో సిరాజ్, సమీర్ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మరికొన్ని ఆధారాలు సేకరించేందుకు ఎన్ఐఏ ప్రయత్నాలు చేపట్టింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ చెప్తున్నారు. ప్రవీణ్, ఇంకా ఎన్ఐఏ విచారణలో ఎలాంటి కీలక మలుపులు తీసుకోబోతోంది? సతీష్, మనం చూసుకుంటే ఏదైతే పహల్గాం ఉగ్ర దాడి తర్వాత ఎన్ఐఏ అధికారులు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలు కూడా హై అలర్ట్ నేపథ్యంలో అయితే ఎన్ఐఏ అధికారులు సోదాలు కూడా నిర్వహిస్తున్న క్రమం లోపల ఇటు హైదరాబాద్ అండ్ విజయనగరంలో అయితే సిరాజ్, సమీర్లు ఇద్దరు కూడా భారీ ఎత్తున పేలుళ్లకు కుట్ర పన్నిన నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు అయితే సమాచారం మేరకు పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన క్రమం లోపల మొత్తం టోటల్గా ఇక హైదరాబాద్ నుండి అయితే ఎవరైతే సమీర్ ఉన్నారో సమీర్ను అరెస్ట్ చేశారు. అక్కడ విజయనగరంలో ఉండేటటువంటి సిరాజ్ను కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో వాళ్ళని కస్టోడియల్ విచారణకు తీసుకున్నారు. కస్టోడియల్ విచారణ తీసుకున్న తర్వాత వాళ్ళ నుండి నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయని తెలుస్తుంది. అందుగురించే ఈ కేసు మరింత లోతైన దర్యాప్తు చేయాలి కాబట్టి ఈ కేసుని అక్కడ ఉన్నటువంటి విజయనగరం పోలీసులు ఎన్ఐఏకు అప్పజెప్పే ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈ కేసును అయితే మొత్తం టోటల్గా దీనికి సంబంధించిన ఎన్ఐఏకు అప్పజెప్పే విధంగా రంగం కూడా సిద్ధమైందని తెలుస్తుంది. ఇప్పటికే సిరాజ్, సమీర్లను మొత్తం టోటల్గా అయితే వరంగల్కు చెందిన మోయినుద్దీన్ ఈ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. విచారించిన నేపథ్యంలో ఈ కేసులో లోతైన దర్యాప్తు జరగాలంటూ కేంద్ర హోంశాఖ నుండి ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే పర్మిషన్ కూడా తీసుకున్నారు. కాబట్టి ఈ ముగ్గురిని విచారించే యోచనలో కూడా ఎన్ఐఏ అధికారులు ఉన్నారు. ఇప్పటికే సిరాజ్, సమీర్లను వారం రోజుల పాటు ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకొని ఈ యొక్క కుట్రకు సంబంధించిన మొత్తం టోటల్గా ఎక్కడెక్కడ కుట్రకు పాలు పంచుకున్నారు, ఎక్కడెక్కడ ఈ కుట్ర అయితే ప్లాన్ చేశారు, దీంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు అంటూ కూడా మొత్తం టోటల్గా వీళ్ళ నుండి సమాచారం తీసుకుంది. ఇప్పటికే వీళ్ళ నుండి నిందితుల పైన 113, 147, 148, 149, 154 సెక్షన్ల కింద కేసును నమోదైతే చేశారు. సిరాజ్, సమీర్ల పైన మే 16వ తేదీన కేసు అయితే నమోదు చేసింది. అప్పటి నుండి ఈ యొక్క పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో వీళ్ళిద్దరు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కేసుకు సంబంధించిన మరికొన్ని ఆధారాలు సేకరించాలనే ఉద్దేశంతో అయితే పోలీసులు ఉన్నట్టుగా భావిస్తుంది. కాబట్టి పోలీసులు ఈ లోతైన విచారణ జరగాలి, ఈ ఉగ్ర కోణంలో మొత్తం బయటికి రావాలంటే ఎన్ఐఏ అధికారులకు ఇవ్వాలి. కాబట్టి ఎన్ఐఏ అధికారులకు ఇచ్చేందుకు మొత్తం టోటల్గా రంగం సిద్ధమైంది. నేడో రేపో ఎన్ఐఏ అధికారులకు ఈ కేసును అప్పచెప్తారు. దానికి సంబంధించిన స్టడీ ఏదైతే ఆ కేసుకు సంబంధించిన పత్రాలు ఉంటాయో అదంతా మొత్తం టోటల్గా కూడా అయితే ఎన్ఐఏ అధికారులకు ఈ యొక్క పోలీసులు అయితే ఇంతకుముందు తీసినటువంటి వాంగ్మూలాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుండి సేకరించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి కూడా ఎన్ఐఏకు సబ్మిట్ చేసే ఉంటుంది. అప్పటి నుండి ఎన్ఐఏ మొత్తం టోటల్గా లోతుగా ఆలోచించి వీళ్ళ ప్లాన్ని మొత్తం టోటల్గా కనుక్కునే విధంగా ఎన్ఐఏ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ ఉగ్ర కోణం లోపల మొత్తం దర్యాప్తు జరగాలంటే ఎన్ఐఏకు ఈ కేసు అప్పగించాలనే ఉద్దేశంలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.